ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో పెను ప్రమాదం సంభవించింది. హనుమాన్ విజయోత్సవ వేడుకల కోసం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పందిరి కింద ఉన్న సుమారు 15 మంది భక్తులు చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఘటనా వివరాల్లోకి వెళ్తే హనుమాన్ విజయోత్సవం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు కొండగట్టుకు పోటెత్తారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్లు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పందిరి కూలిపోయింది. భయాందోళనకు గురైన భక్తులు ప్రాణాలు కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు తీశారు. నాసిరకం పనులపై భక్తులు ఆగ్రహం. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు మండిపడుతున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైందని ఆరోపిస్తున్నారు. కేవలం నామమాత్రపు ఏర్పాట్లు చేయడం, పందిరిని సరిగ్గా బిగించకపోవడం వల్లే అపశృతి జరిగింది. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారని ఘటనా స్థలంలో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ప్రమాదం జరిగిన వెంటనే తోటి భక్తులు, పోలీసులు స్పందించి పందిరి కింద చిక్కుకున్న వారిని బయటికి తీశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పండగ పూట ఇలాంటి విషాదం చోటు చేసుకోవడంతో కొండగట్టు పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.